లక్ష్మణుడు సృష్టించిన నీటి ధారకు లక్ష్మణ తీర్థంగా పేర్లు వచ్చాయి. రామతీర్థం పైభాగంలో జాతీయ రహదారి పక్కనే 16 స్తంభాల మండపం దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. ఈ మండపం రామతీర్థ మండపంగా వాసికెక్కింది. శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతంలో నడయాడినందుకు గుర్తుగా జాంబవంతుడు ఏకశిలపై సీతారామ లక్ష్మణులకు ప్రాణప్రతిష్ఠ జరిపినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఏకశిలపై శ్రీ కోదండరాముడు నెలవైనందున ఒంటిమిట్ట క్షేత్రం ఏకశిలా నగరంగా పేరొందింది. ఒంటిమిట్ట క్షేత్రానికి సంబంధించి మరో జానపదుల గాథ ప్రచారంలో ఉంది. కలియుగ ఆరంభంలో ఈ ప్రాంతంలో ఒంటోడు మిట్టడు అనే 2 అన్నదమ్ములు ఉండేవారట. వీరు పరిసర గ్రామాల్లో దోపిడీలు చేసి ఇక్కడ ఉన్న గుహల్లో ఆ డబ్బును దాచేవారు. ఈ గుహలో ఏకశిలపై వెలసిన శ్రీ సీతారామ లక్ష్మణులు వీరికి హితోపదేశం చేసి నిజాయితీగా బతకమని ఆదేశించారు. దాంతో వీరు రామభక్తులుగా మారి గర్భగుడిని అంతరాలయాన్ని నిర్మించారని తెలుస్తోంది. నాటి నుంచి ఏకశిలా నగరంగా ఖ్యాతి చెందిన ఈ గ్రామం ఒంటిమిట్టగా వ్యవహారంలోకి వచ్చింది. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయ నిర్మాణం 11వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం అంటే దాదాపు 6 శతాబ్దాల పాటు జరిగినట్లు ఆలయంలోని శాసనాల ద్వారా సదాశివరాయల పాలనా కాలంలో ప్రధానిగా ఉన్న తిరుమల రాజు అనుమతితో 1555వ సంవత్సరం మొదటి శాసనాన్ని, 1558వ సంవత్సరం రెండో శాసనాన్ని ఈ ఆలయంలో వేయించారు. ప్రధాన గోపురానికి ఉత్తర భాగాన